కూకట్పల్లి మర్డర్ కేసులో ఇంకా కొన్ని అనుమానాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటివరకు మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? వాడు ఎంఆర్ఎఫ్ బ్యాట్ కోసం వెళ్ళాడు. ఆ సహస్ర తమ్ముడిని ఒకసారి బ్యాట్ అడిగితే ఇవ్వలేదు. ఎలాగైనా బ్యాట్‌ని దొంగతనం చేయాలని చెప్పి అతను ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాడు. బ్యాట్ తీసుకొని వస్తుంటే సహస్ర కనిపించింది. సహస్ర వాడిని అడ్డుకుంది. వెంటనే తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేసి సహస్రని చంపేసి ఇంటికొచ్చేసాడు. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం. పోలీసులు చెప్పింది కూడా ఆల్మోస్ట్ ఇదే. అయితే ఇప్పుడు ఆడు ఒక లెటర్ రాసుకున్నాడు కదా! ఒక లెటర్ రాసుకొని స్టేజ్ 1, స్టేజ్ 2 ఏ విధంగా లోపలికి పోవాలి? ఏం చేయాలి? ఎలా బయటికి రావాలి? ఇది మొత్తం ఒక ప్లాన్ ప్రకారం ఒక లెటర్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఇక్కడ నేను ఒక్కసారి చదివి కూడా వినిపిస్తాను మీకు. ఆ లెటర్ ఏ విధంగా ఉంది? వాడు ఏమి రాసాడన్నది. ఉన్న అనుమానం ఏంటో కూడా ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ గో హోమ్. మీరు లెటర్ స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు. ఫస్ట్ గో హోమ్ అన్నాడు. తర్వాత టేక్ గ్యాస్ అండ్ టేబుల్ అన్నాడు. అండ్ నెక్స్ట్ కీప్ ఆన్ ద డోర్ అన్నాడు. ఫైర్ ద గ్యాస్ అన్నాడు. కీప్ లాక్ ఆన్ ద గ్యాస్. కట్ విత్ నైఫ్. ఆఫ్టర్ కటింగ్ ద లాక్ టేక్ మనీ. టేక్ మనీ అన్నాడు ఇక్కడ. తర్వాత నెక్స్ట్ కీప్ గ్యాస్ ఇట్స్ స్టేజ్. లీక్ ద గ్యాస్ అండ్ కమ్ అవుట్ హోమ్ అండ్ లాక్ ఇట్. ఇది అంటే లోపలికి వెళ్ళటం, లాక్ కట్ చేయటం, కత్తి ప్రస్తావన తీసుకొచ్చాడు. టేక్ మనీ అన్నాడు. మరి ఇంత పెద్ద ప్లాన్ వేసుకున్నాడు. లాస్ట్ బాటమ్ లైన్ మిషన్ డన్. ఈ మొత్తం రాసి మిషన్ డన్, మిషన్ కంప్లీట్ అయింది అన్నట్టుగా. ఇవన్నీ పూర్తి చేస్తే మిషన్ డన్, మిషన్ కంప్లీట్ అయిపోయింది అంటే నేను చేసే పని పూర్తి అయిపోయిందని రాసుకున్నాడు. మరి ఈ మిషన్ మొత్తంలో వీడు రాసినటువంటి పారాగ్రాఫ్స్ మొత్తంలో ఎక్కడా కూడా బ్యాట్ ప్రస్తావన లేదు. ఎక్కడా కూడా ఎంఆర్ఎఫ్ బ్యాట్ ప్రస్తావన ఉంది. ఇక్కడేమన్నా వాడు రాసుకున్నటువంటి అన్ని లైన్స్లో ఎక్కడా కూడా ఎంఆర్ఎఫ్ బ్యాట్ అని లేదు. వాడు బ్యాట్ కోసమే వెళ్ళాడు. బ్యాట్ దొంగతనం చేయడం కోసమే వెళ్ళాడు. అడ్డొచ్చింది కాబట్టి శాస్త్రాన్ని చంపాడు అని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఎక్కడా బ్యాట్ లేదు. వాడు ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాడు. దేనికోసం వెళ్ళాడు అన్నది కూడా ఇందులో రాశాడు కదా. మరి బ్యాట్ ప్రస్తావన లేదంటే వాడు బ్యాట్ కోసం వెళ్ళాల. బ్యాట్ దొంగతనం చేయటం కోసం మాత్రం వాడు వెళ్ళలేదు అనేది మనకు అర్థమవుతుంది. వాడు దొంగతనం చేయటం కోసమే వెళ్ళాడు. వాళ్ళ ఫాదరు బైక్ మెకానిక్. సహస్ర వాళ్ళ ఫాదరు డ్యూటీకి వెళ్ళిపోతాడు 9కి. వీళ్ళ మదరు ల్యాబ్ టెక్నీషియన్. ఆమె కూడా డ్యూటీకి వెళ్ళిపోతుంది. తమ్ముడు వీళ్ళ స్కూలే కదా, వీడి హంతకుడు స్కూలే కదా తమ్ముడు, సహస్ర తమ్ముడు. వాడు కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు. సహస్ర కూడా కేంద్రీయ విద్యాలయం బేగంపేటలో అక్కడ ఉంటుంది. అక్కడికి స్కూల్కి వెళ్ళిపోయి ఉంటుంది. లాక్ చేసి ఉంటుంది. ఇంట్లో ఎవరు ఉండరు. మనం లోపలికి వెళ్ళి దొంగతనం చేద్దాం. 80,000 రూపాయలు దొంగతనం చేసాడని తర్వాత తెలిసింది కదా. దొంగతనం చేద్దాం, డబ్బులు తీసుకుందాం, ఎట్లయితే వచ్చామో అట్లా వెళ్ళిపోదాం అనుకున్నాడు. అదేవిధంగా ప్లాన్తో వెళ్ళాడు. కట్ ద నైఫ్ అంటే అటు లాక్ కట్ చేయడం కోసం కత్తి తీసుకొని లాక్ కట్ చేసి లోపలికి వెళ్ళాలా, డబ్బులు తీసుకోవాలా, ఎవరైనా ఒకవేళ చూస్తే కత్తితో బెదిరించాలా, ఇది అనుకుని వెళ్ళాడు. కానీ అక్కడ సహస్రం ఉంది కాబట్టి మీ పేరెంట్స్కి చెప్తానని చెప్పి చొక్కా పట్టుకుని లాగిందంటే వెంటనే కట్ చేసేసాడు. ఆ డబ్బులు జేబులో పెట్టుకుని వస్తున్న క్రమంలో కత్తి కూడా అక్కడ క్లీన్ చేసేసి అక్కడే వాటర్తో కత్తి మొత్తం క్లీన్ చేసేసుకుని ఎలాగో వచ్చేటప్పుడు బ్యాట్ అంటే కూడా వీడికి ఇష్టం కదా. బ్యాట్ కూడా తీసుకొని పనిగా మొత్తం అయిపోయిన తర్వాత ఇక పోతూ బ్యాట్ కూడా తీసుకొని వచ్చాడు. 80,000 రూపాయలు బ్యాట్ తీసుకొని ఆమెను చంపేసి అక్కడే బెడ్ మీద పడేసి కత్తి కడుక్కొని ఈ విధంగా వచ్చాడు. ఇది జరిగింది. ఎందుకంటే బ్యాట్ కోసం మాత్రమే, ఇక దేనికోసం కాదనుకుంటే ఇందులో బ్యాట్ ప్రస్తావన తీసుకొచ్చాడు. కాదు, దొంగతనం చేయటానికి, డబ్బులు దొంగలించడానికి. ఎందుకంటే పోలీసుల విచారణలో వీడు ఒప్పుకున్నది ఏంటి అంటే అసలు చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు, మా ఫాదరు తాగుబోతూ. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలింది వాళ్ళ ఫాదర్ బాగా తాగడానికి అలవాటు పడిపోయాడు. ఎందుకంటే అంతకుముందు ఒక కిరాణా షాప్ పెట్టాడంట వీళ్ళ ఫాదర్. అది క్లోజ్ చేసేసాడు. నష్టాలు వచ్చినాయి, క్లోజ్ చేసేసాడు. ఖాళీగా ఉంటున్నాడు. ఇక తాగడానికి బానిస అయిపోయాడు. తాగుతూ ఉన్నాడు. మదర్ ఏమో ఒక ప్రైవేటు ఏదో ల్యాబ్లో ఎక్కడో పనిచేస్తూ ఉంది. వీడేమో సరిగా స్కూల్కి పోడు, ఇంట్లో ఉండి గల్లీలో క్రికెట్ ఆడుకుంటూ కూర్చుంటాడు. ఇది అంటే బ్యాట్ కొనిమ్మని చెప్పి అడిగాడంట ఇంట్లో చాలా సందర్భాల్లో. డబ్బులు లేవరా సతాయించకని చెప్పి వీళ్ళ పేరెంట్స్ వీడి మీద గొడవ పడ్డారు. కాబట్టి డబ్బులు కావాలి, ఆ డబ్బులతో బ్యాట్లు కొనుక్కోవాలి, క్రికెట్ ఆడుకోవాలి. ఇది వీడి ఆలోచన అంతా. ఇది అసలు ఏ విధంగా చేయాలన్నది కూడా వీడు యూట్యూబ్లో చూడటం, ఓటీటీలో క్రైమ్ సీన్లు ఎక్కువ చూడటం, ఇవన్నీ చూస్తుంటే ఒకసారి ఫోన్ కూడా లాక్కుందంట. వాడి దగ్గర ఫోన్ ఎట్లా వచ్చింది? అంతకుముందు పిల్లలు ఆడుకున్నప్పుడు నా బ్యాట్ నువ్వు ఎరగొట్టావు, నాకు డబ్బులు కట్టిరా అంటే 500 రూపాయలు బలవంతంగా ఒక అబ్బాయి దగ్గర లాక్కున్నాడు బెదిరించి. 500తో ఏదో చిన్న ఫోన్ కొనుక్కున్నాడంట.
ఆ ఫోన్లో ఇవే క్రైమ్ స్టోరీలన్నీ చూసేవాడంట. సో కాబట్టి ఇక్కడ మనకి క్లియర్‌గా ఏమర్థమవుతుందంటే తల్లిదండ్రులకు తెలుసండి. తల్లిదండ్రులకి వీడి వ్యవహారం మొత్తం తెలుసు. హత్య చేసి వీడు వచ్చినప్పుడు వాడంతట వాడు బట్టలు వాష్ చేసుకుంటున్నాడంట. వాడే స్నానం చేసుకున్నాడు. ఎవరు చెప్పకపోయినా వాడే బట్టలు వాష్ చేసుకున్నాడు. ఇది మొత్తం గమనించారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. ఏంట్రా ఏంటి అంతా కొత్తగా బిహేవ్ చేస్తున్నావు? నువ్వే వాష్ చేసుకుంటున్నావు. మేము చెప్పే వరకు నువ్వు స్నానం చేయవు. నువ్వే స్నానం చేసేసావు. ఏంటి? అని వాళ్ళు క్వెషన్ చేశారు. తర్వాత ఈ హత్య విషయం ఇప్పుడు తర్వాత 2, 3 గంటలకు బయటకొచ్చిన తర్వాత, "ఏరా నువ్వు గాని ఏమన్నా చేశావా ఈ హత్య? ఆ అమ్మాయిని నువ్వేమన్నా చంపావా? ఏదో కొంచెం తేడా కొడుతుందంటే" "నీ మీద ఒట్టమ్మా నేనెందుకు చేస్తాను? నేనంత చంపేవాడిలాగా కనపడుతున్నానా?" అని చెప్పి బుకాయించాడంట. అంటే వీడి మీద అనుమానం ఉంది. వీడే చేసుంటాడని చెప్పి బలంగా నమ్మారు గూడా అదే రోజు. కానీ ఎక్కడ బయట పెట్టలా. ఎక్కడ చెప్పలా. సో, డెఫినిట్‌గా బ్యాట్ కోసం కాదు అన్నది క్లియర్ అయిపోయింది. కేవలం డబ్బులు దొంగతనం చేసి, ఆ వచ్చిన డబ్బులతో జలసాలు చేయడం కోసం, కేవలం డబ్బు కోసం మాత్రమే వెళ్ళాడు. పాపం సహస్ర ఆ రోజు స్కూల్ లేకపోవడంతో ఇంట్లో ఉండటం వల్ల చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో, ఇది జరిగింది. ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఈ హంతకుడు ఎవడైతే ఈ 10వ తరగతి విద్యార్థి ఉన్నాడో, వీడి పేరెంట్స్‌ను కూడా ఇప్పుడు క్వెషన్ చేయాలి. మీకు తెలిసినా మీరు ఎందుకు బయటకు చెప్పలేదు? వీడింత దుర్మార్గంగా ప్రవర్తించి కామ్‌గా స్కూలుకి పోతుంటే, మీరు ఎందుకు ఈ విషయం ఎక్కడా బయట పడలా మీరు? అంటే నేరాన్ని దాచే ఉద్దేశం మీలో కూడా ఉందా? ఈ యాంగిల్‌లో కూడా ప్రస్తుతం పోలీసులు క్వెషన్ చేసే అవకాశం కనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? వాడు రాసుకున్న ప్లాన్ ప్రకారం రాసుకున్న లెటర్‌ని మీరందరూ చూసే ఉంటారు. అందులో ఎక్కడైనా ఎంఆర్ఎఫ్ బ్యాట్ ప్రస్తావన ఉందా? పోలీసులు చెప్తా ఉన్నారు, బ్యాట్ కూడా చూపిస్తా ఉన్నారు ఫోటోలు తీసి. ఈ బ్యాట్ కోసమే హత్య చేశాడని. నిజంగా బ్యాట్ కోసమైతే బ్యాట్ ప్రస్తావన అందులో రాస్తాడు కదా! యెస్ రిసీవ్డ్ బ్యాట్ అని రాస్తాడు కదా! అప్పుడు మిషన్ డన్ అంటాడు కదా! అసలు బ్యాట్ ప్రస్తావనే ఆ లెటర్‌లో లేనప్పుడు మరి డబ్బుల కోసమే వెళ్ళుంటాడు కదా! దొంగతనం చేయటం కోసమే వెళ్ళుంటాడు కదా! ఆ ఉద్దేశంతోనే వెళ్ళాడనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి.